ఓకే, నెక్స్ట్ 3D ఫార్మాట్. ఓకే, 3D ఫార్మాట్ కూడా మనము సైమల్టేనియస్ గా రెండిటికి అప్లై చేసి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. సరే, నేను ఇప్పుడు Ctrl+Shift+D అంటున్నాను. ఇది క్లిక్ చేసుకొని షేప్ ఆప్షన్స్ లో ఎఫెక్ట్స్ లో 3D ఫార్మాట్. 3D ఫార్మాట్ లో మనకి ఫస్ట్ గా ఉన్నది ఏంటంటే టాప్ బెవెల్. టాప్ బెవెల్ అంటే పైన కనిపించేది, బాటమ్ బెవెల్ అంటే బ్యాక్ సైడ్ కనిపించేది. ఓకే, సో ఒకసారి టాప్ బెవెల్ ఫస్ట్ అంటే ఇవన్నీ కూడా ప్రీసెట్స్, ఇది అప్లై చేద్దాం. అప్లై చేస్తే చూడండి ఎంత బాగుంది ఈ ఎఫెక్ట్. సో ఇలా మనకు కనిపించింది. సో మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఓల్డెన్ డేస్ లో ఇవన్నీ ఎఫెక్ట్స్ మనం ఫోటోషాప్ లో మాత్రమే చేసుకునే వాళ్ళం. తర్వాత వేరే చాలా సాఫ్ట్వేర్లు వచ్చాయి. సో దాంతో పాటు పవర్ పాయింట్ లో కూడా ఫోటోషాప్ లో ఎంత బాగా చేసుకోవచ్చో అటువంటి ఎఫెక్ట్స్ అన్ని విత్ 1 క్లిక్ ఇందులో చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎఫెక్ట్ చాలా బాగుంది. సో ఇలా మీకు ఇందులో ఇంకా ఉన్నాయి టాప్ బెవెల్. ఇందులో ఏది నచ్చితే అది పెట్టేసుకోవచ్చు మీరు. ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి, ప్రివ్యూ చూసుకొని ఏది నచ్చితే, అంటే ఇది మెయిన్ గా టైటిల్ స్లైడ్స్ డిజైన్ చేసేటప్పుడు అట్రాక్టివ్ గా చేయడానికి మీకు పనికి వస్తుంది. ఓకే, సో ఇలా పెట్టుకున్నాం కదా. ఈ విడ్త్ హైట్ అంటే ఏంటంటే ఇది నేను ఇంక్రీజ్ చేసినప్పుడు ఇక్కడ అపియరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 12 పెట్టాను అనుకోండి, ఆ బెవెల్ యొక్క విడ్త్ అనేది పెరిగిపోయింది. ఇంత ముందుది ఎంత ఉండే, 6 ఉంటే ఇలా ఉంది, 12 పెడితే ఇలా అయింది. అంటే ఆ బెవెల్ యొక్క విడ్త్ అనేది పెరిగింది. హైట్ హైట్ అంటే చూడండి 12 అంటే లోపల నుంచి మనకు కనిపించే మన కంటికి వైపు, అంటే మనకు ముందుకున్న వైపు, ఆ డిస్టెన్స్ అనేది హైట్. ఓకే, విడ్త్ అంటే ఇలా. సో సో యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా. మనము ఇందులో 3D ఫార్మాట్ లో కిందికి వస్తే 3D రొటేషన్ ఉంటుంది. ఆ రొటేషన్ చూస్తే మీకు రొటేట్ చేసి చూస్తే ఈ డిఫరెన్స్ అనేది కొద్దిగా ఈజీగా తెలుస్తుంది. సరే, డెప్త్ ఇప్పుడే కాదులేండి, 3D రొటేషన్ చేంజ్ చేశాక చూద్దాం. 3D రొటేషన్ అంటే కింద ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిపోయి ఏదైనా ఒక ప్రిసెట్ పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇలా ఉంది. సో ఇదంతా బాగాలేదు. సో వేరే చూద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు ఇది ఒక సైడ్ యాంగిల్లో ఉన్నట్టుగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇది తగ్గించుకుందాం. ఓకే, సో ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది రొటేట్ చేసినప్పుడు దీన్ని ఇలానే ఉంచేసి ఇప్పుడు వాల్యూస్ చేంజ్ చేసి చూద్దాం. 12 బదులు మనం చాలా ఎక్కువ వాల్యూ పెడితే మీకు తేడా అనేది అర్థమవుతుంది. 50 పెడతాను అనుకోండి, 50 చూడండి ఆ హైట్ అనే 50 పెడితే ఇక్కడ 50 అక్కడ 50ని అక్కడ యాక్సెప్ట్ చేసే అంత ఏరియా లేదు కాబట్టి అది మనకి ఇక్కడ తేడా తెలియట్లేదు. సో 50 అనేది ఇక్కడ సెట్ కాదు. సైజ్ పెంచితే మీకు ఆ 50 అనేది కనిపిస్తుంది. సరే, సైజ్ పెంచి చూద్దాం. చూడండి, సైజ్ పెంచుకుంటే అది సెట్ అవుతుంది. లేదంటే ఆ 50 అనేది అక్కడ మనం పెట్టినా కూడా దాని వాల్యూ అనేది మనకు అంతగా యూజ్ కాదు. ఓకే, సో ఇలా ఉంది ఇప్పుడు. సో ఇది 50 వద్దులేండి, కొంచెం తగ్గిద్దాం, 30. ఓకే, సో ఇది 200 పెడితే ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు మీకు తేడా అర్థమైంది కదా. 200 అంటే ఈ హైట్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే హైట్. ఓకే, విడ్త్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే తగ్గిస్తానో అప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైతే తగ్గుతుందో అది విడ్త్. అది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇది ఒకసారి నేను మళ్ళీ వేరే చేంజ్ చేస్తాను, వేరే ప్రిసెట్ పెడతాను. సో ఈ ప్రిసెట్ ఎలా ఉంది. ఓకే, సో యాంగిల్ ఒకసారి మళ్ళీ చేంజ్ చేసి చూద్దాం. సో యాక్చువల్గా ఇది సెంటర్లో లేదు. మనకి సెంటర్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ లో మిడిల్ సెంటర్డ్ అని ఉంటుంది. ఇలా అలైన్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా ఆ మిడిల్ లోకి అలైన్ అయిపోతాయి. ఓకే, సో ఇలా మీరు ఏదైనా ఒక మంచి ఎఫెక్ట్స్ అంటే జస్ట్ నేను ప్రాక్టీస్ పర్పస్ ఇలా మనం టైం స్పెండ్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసామంటే మంచి మంచి ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. సో ర్యాండమ్ వాల్యూస్ టైప్ చేస్తే మనకి ఇలా వచ్చింది. సో ఇంకా ఒకసారి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూద్దాం. ఇందులో మీరు ఈ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అపియరెన్స్. ఓకే, ఇది బాగాలేదు, లాస్ట్ బాగున్నట్టుంది.
ఓకే, ఇది పెడదాం. సో ఇక్కడ చూడండి, టాప్ బెవెల్ కి బాటమ్ బెవెల్ కి తేడా ఏంటంటే, టాప్ అంటే మనకు ముందు కనిపించేది, బాటమ్ అంటే దీని వెనకాల వైపు ఎలా ఉంటుంది అనేది. సో వెనకాల వైపు మనకి ఇప్పుడు కనిపించట్లేదు కదా, మనం ఇక్కడ ఎఫెక్ట్స్ ఏం చేంజ్ చేసినా అది కనబడదు. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే, దీన్ని మనము రొటేట్ చేస్తే, అంటే 3D యాంగిల్లో రొటేట్ చేస్తే కనిపిస్తుంది. సో అది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే మనం అప్లై చేసుకుంటాం, లేకుంటే అప్లై చేసుకోలేం. మనకి ఇక్కడ మనం డిస్ప్లే చేయాల్సింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటాం. ఓకే, అది కూడా మీకు అర్థం చేయించడానికి నేను రొటేట్ చేసి చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి టాప్ బెవెల్ లో ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. టాప్ బెవెల్ అప్లై చేశాక డెప్త్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెప్త్ 0 ఉంది. ఒకవేళ నేను 30 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చూడండి. 150 ఇస్తున్నాను అంటే ఎఫెక్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ డెప్త్ అంటే లోతుకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బాటమ్ బెవెల్ అప్లై చేద్దాం. బాటమ్ బెవెల్ అప్లై చేస్తే నేను ముందుగా చెప్పినట్లుగా ఆ ఎఫెక్ట్ అనేది మనకు కనపడదు. ఎందుకంటే బాటమ్ అంటే ఏంటంటే బ్యాక్ సైడ్ అప్లై అవుతుంది. ఎలా రొటేట్ చేయాలి? 3D యాంగిల్లో రొటేట్ చేయాలి, నార్మల్ రొటేషన్ కాదు. సో ఇక్కడ 3D రొటేషన్ ఉంటుంది. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇలా రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మనకు కనిపించేంత వరకు రొటేట్ చేయగలగాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, ఇది బ్యాక్ సైడ్ బాక్స్. మనం అప్లై చేసే బాటమ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై అవుతాయి. అయితే మీకు థియరీ అంటే ఆ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, కానీ రియల్ లైఫ్ లో మనం ఓన్లీ ఒకటే యూజ్ చేస్తాం, టాప్ బెవెల్. అది మెయిన్ గా యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫ్రంట్ మనం డిస్ప్లే చేస్తాం కాబట్టి. కాకపోతే మీరు ఏదైనా కొన్ని షేప్స్ డ్రా చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ బాటమ్ బెవెల్ అనేది అవసరం పడుతుంది. మెయిన్ గా ఎక్కువ వరకు మనకి టెక్స్ట్ రిలేటెడ్ వాటికైతే టాప్ బెవెల్ అవసరం పడుతుంది. సో ఇక్కడ నేను ఏదైనా చేంజ్ చేశాను అనుకోండి, ఆ బాటమ్ బెవెల్ చూడండి, బాటమ్ బెవెల్ ఇక్కడ నేను చేంజ్ చేస్తుంటే ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇందాక టాప్ బెవెల్ కి ఎలా అయితే మనం విడ్త్ హైట్ చేంజ్ చేసామో, ఈ బాటమ్ బెవెల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బాటమ్ బెవెల్ కి నేను ఇక్కడ పెంచాను అనుకోండి, 9 బదులు ఒక 30 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మీకు ఆ విడ్త్ అంటే ఏంటి అనేది క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ 6 పెడితే సన్నగా ఉంది ఆ బెవెల్ అనేది. ఇప్పుడు నేను 60 పెడతాను. 60 పెడితే చూడండి, ఇది ఆ బాటమ్ బెవెల్ యొక్క విడ్త్. ఓకే, సో హైట్ అంటే ఇలా ముందుకు వచ్చేస్తుంది, అది హైట్. సో ఇది డైరెక్ట్ గా నేను 60 పెడతాను. చూడండి, అంటే అక్కడ ఏదో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఏది బాటమ్ బెవెల్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 60 పాయింట్స్ ముందుకు వస్తుంది. ఓకే, సో మళ్ళీ 90 పెడతాను. సో ఇలా పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మళ్ళీ దీనికి డెప్త్ కూడా ఉంటుంది, బాటమ్ బెవెల్ కి డెప్త్ ఉంటుంది. యాక్చువల్ గా డెప్త్ అనేది కామన్ గా ఉంటుంది, దానికి టాప్ కి బాటమ్ కి అని కాదు, కామన్ గా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనము రొటేట్ చేసుకుందాం మళ్ళీ, ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ మనం డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా. రొటేట్ చేయాలంటే మళ్ళీ ఏ రొటేషన్ చేయాలనేది మీరు చూసుకోవాలి. ఎక్స్ రొటేట్ చేస్తే ఇలా అడ్డంగా రొటేట్ అవుతుంది, ఎక్స్ అంటే అడ్డం. ఓకే, ఓకే, వై అంటే నిలువుగా రొటేట్ అవుతుంది. మనకు కరెక్ట్ గా టెక్స్ట్ కనిపించేంత వరకు రొటేట్ చేద్దాం. ఓకే, సో ఇది నెక్స్ట్ జీ రొటేషన్. ఇప్పుడు జీ రొటేషన్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది నార్మల్ పొజిషన్ కి వస్తుంది. సో ఇలా. సో ఇంతవరకు మనం రొటేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొద్దిగా వై రొటేషన్ చేంజ్ చేద్దాం, వై రొటేషన్ తగ్గిద్దాం ఇలా. జీ రొటేషన్ అంటే ఇక్కడ నేను రొటేట్ చేసినప్పుడు అది ఏ యాంగిల్, యాక్చువల్గా ఇక్కడ చూడు, ఇది రైట్ సైడ్ రొటేట్ అవుతుంది, ఇది డౌన్ కు రొటేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ గడియారం ఎలా తిరుగుతుంది, గడియారంలో ముళ్ళు ఎలా తిరుగుతుంది, అది జీ రొటేషన్. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది. సో ఇంకా మీకు ఇక్కడ 6 ఆప్షన్స్ ఉంటాయి. ఇది సో మీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో రొటేషన్ చేసుకోండి. ఇక్కడ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంది మనకి. ఇక్కడ అప్ డౌన్ అంటే వై రొటేషన్, లెఫ్ట్ రైట్ అంటే ఎక్స్ రొటేషన్, జీ రొటేషన్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, అది డిఫరెన్స్.
సో ఒకసారి ఇది నేను ఓకే దీనికి తగ్గట్టుగా పెట్టేస్తాను. ఓకే ఇలా ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు మీకు ఆ డెప్త్ ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకో. ఇంత ఎక్కువ వద్దనుకుంటే మళ్ళీ మనం ఏం చేద్దాం, బ్యాక్ వెళ్ళిపోయి ఈ డెప్త్ తగ్గిద్దాం, ఒక 50 పెట్టేసుకుందాం, ఈవెన్ ఒక 20 పెట్టేసుకుంటే సరిపోద్ది అనుకుంటే ఇలా. ఈ హైట్ కూడా ఇంత వద్దనుకుంటే ఒక 50 పెట్టేసుకుంటే ఇలా కనిపిస్తుంది. సో ఇలా మంచి బటన్స్ లాంటివి ఏవైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు 3D ఉపయోగించి. సో మనం ఇలా మీకు ఒకటి మంచి వండర్ఫుల్ టిప్ చెప్తాను. మీరు ఇలా అప్లై చేసిన దానికి వేరే ఏదైనా షేప్ కు అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి సర్కిల్ తీసుకుంటాను. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హోమ్ లో ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. చూసావా, దీని సేమ్ ఎఫెక్ట్ దీనికి అప్లై అయిపోయింది. సో అలా మీరు ఏదైనా ఒకటి మంచిగా డిజైన్ చేసుకొని అదే ఎఫెక్ట్ వేరే షేప్స్ కి అప్లై చేసుకోవాలంటే, అంటే ఇక్కడ మామూలుగా మీరు వేరే ఇన్సెట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ కావాలంటే టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎలా టైప్ చేసుకుంటాం, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, ఇప్పుడు స్టార్ట్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ 1 అంతే, 1 టైప్ చేశాను. ఆ 1 అనేది అక్కడ, అంటే అది 1 అంటే స్మాల్ లెటర్స్, అంటే తక్కువ క్యారెక్టర్స్ ఉన్న నెంబర్స్ అయితే అక్కడ ఫిట్ అవుతాయి కాబట్టి నేను 1 టైప్ చేశాను. అలా మీరు ఎప్పుడైనా ఇటువంటి మంచివి కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు ఎనీ షేప్ ఒకటి డిజైన్ చేసుకొని అదే ఎఫెక్ట్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి షేప్ డ్రా చేస్తాను, ఇక్కడ ప్లస్ డ్రా చేస్తాను. ప్లస్ డ్రా చేసి ఇదే ఎఫెక్ట్ దీనికి అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ హోమ్ లో ఫార్మాట్ పెయింటర్ ఉంటుంది, ఇలా